ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతి నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవే. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు.
కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, నాలుగో సంవత్సరం 20 మంది, ఐదో సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి, శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈ రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి వృశ్చిక రాశి మీద గురు, కుజ, శని దృష్టిలు ఉన్నాయి. 2 కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుని 7వ దృష్టి ఉంది, గురువు 7వ దృష్టి ఉంది, శని 10వ దృష్టి ఈ రాశి వారికి ఉంది. అందువల్ల ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఈ రాశి వారికి ధనాదాయం బాగానే ఉంటుంది. ధనానికి వచ్చిన ఇబ్బందులు ఎటువంటివి లేవు. ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తగానే ఉంటారు. ఆరోగ్యం సంబంధించిన సమస్యలు పెద్దగా ఏమీ ఉండవు. కుటుంబం విషయంలో వీరు సంతోషంగా ఉంటారు. అయితే కొద్దిగా భాగస్వామితో నెల చివరి వారంలో అంటే 26 నుంచి 31 మధ్యలో కొంచెం స్పౌస్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తతో ఆ టైంలో వీరు వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగం చేసేవారికి అనుకూలమైన కాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా వారి కార్యక్రమాలు నెరవేర్చినట్లయితే ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి లేవు. సంతానం విషయంలో వీరు తగు జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక సంతానాన్ని తగు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వారిని 24 గంటలు కనిపెట్టి ఉంటూ వారి వల్ల వారికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది. వీరికి గౌరవభంగం, వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఎవరిని మాట అంటే తట్టుకోరు. వీరు తిరిగి రిటర్న్గా మాట ఇచ్చేస్తారు. అయితే వీరు మాట ఎంత తొందరగా తోలుతారో అదే ఎదుటివారు వీరినంటే వీరు చాలా ఫీల్ అవుతారు. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి నుంచి మాట పడే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి కనుక వీరు కూడా ఎదుటివారిని మాటలు అనకుండా అనిపించుకోకుండా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. వీరు తొందరపడి ఎంత మాటైనా వెటకారంగా మాట్లాడడం లాంటివి, చాలా నీచ పదజాలం ఉపయోగించడం ఇట్లాంటివి ఈ రాశివారు చేస్తారు. అందువల్ల వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారికి గౌరవం ఇచ్చి వీరు తగిన గౌరవం పొందవలసిందిగా ఈ రాశి వారికి సూచన. అంతేకాకుండా వీళ్ళు పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే ట్రాన్స్పోర్ట్ పని చేసేవారు లేదా ఈ సిగ్వి, ఈ డెలివరీ బాయ్స్ ఇట్లాంటి వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు జాగ్రత్తగా బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి నడవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీరికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తగా ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. వీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది. పెట్టుబడిలో ఎటువంటి ఇబ్బందులు వీరికి ఎదుర్కోరు. రాహువు దృష్టి ఉన్నా కానీ రాహువు వీరికి రజితమూర్తిగా ఉన్నారు కనుక రాహు వల్ల ఇబ్బందులు ఉండవు. కాకపోతే రాహు వల్ల భయం అధికమవుతుంది. ఆ భయాన్ని వీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడకుండా వీరికి జీవితం చివరి దశ ఎలా ఉంటుంది అనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ భయాన్ని రాహువు క్రియేట్ చేస్తాడు. అందువల్ల వీరు దుర్గాదేవిని పూజించితే రాహు నుంచి భయం నుంచి తప్పించుకోవచ్చు. రాహువు
మరీ అపకారం చేయడు, కానీ కొద్దిగా భయాన్ని సృష్టిస్తూ ఉంటాడు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి. జాగ్రత్తగా కోర్టు వ్యవహారాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీల సహాయ సహకారాలు వీరికి బాగా ఉన్నాయి. అందువల్ల వీరు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి వారి గౌరవాన్ని కాపాడి సహాయ సహకారాలు పొందవలసింది. మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీరు కొద్ది జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనే అవకాశం వీరికి ఉంటుంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చాలా మంచిది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి పూజ చేయడము, శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, అన్నిటికంటే ముఖ్యం శివాభిషేకం చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాగే శనికి వీరు శని స్తోత్రం చేయడము, శని జపం చేయడము, శనికి శివుని అభిషేకం చేయడము, శనివారాలు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకోవడం, హనుమంతుడి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము, నవగ్రహ ప్రదక్షిణం చేయడం వీరికి తగు పరిహారాలుగా చెప్పవచ్చు. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.